హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు పండు అండ్ లింగం సిరీస్ హాట్‌స్టార్‌లో త్రిల్లో అన్ని లాంగ్వేజెస్ స్ట్రీమ్ అవుతుంది. సో చూసిన నాకు ఎలా అనిపించింది అంటే ఓకే ఇట్ వాస్ వెరీ గుడ్. అంటే నాకు ఫస్ట్ హాఫ్ వరకు లాగ్ ఉంటుంది కదా మూవీస్కి, అట్లనే సిరీస్ కూడా ఫస్ట్ 3 to 4 ఎపిసోడ్స్ వరకు చాలా అంటే చాలా లాగ్ ఉండే. ఏట్రా బాబు లాగ్ ఉంది అనుకున్నాం. ఎప్పుడైతే మెయిన్ విలన్ చనిపోయి లింగం చేతిలోకి వస్తాం సిరీస్ అప్పటి నుంచి హైలో పోతుంది. 4th ఎపిసోడ్ నుంచి వెళ్ళి ద లింగం ఎపిసోడ్ నుంచి వెళ్ళి 4, 5, 6, 7, 8 5 ఎపిసోడ్స్ అయితే టాప్ నాచ్ మామూలుగా ఉండవు. కానీ ఫస్ట్ 3 ఎపిసోడ్ కొంచెం ఎక్కువే లాగుండే. ఓవరాల్ గా అంటే ఇట్ వాస్ ఏ గుడ్ సిరీస్. అంటే మనం ఎక్స్పెక్టేషన్ నేను ఎక్కువ పెట్టుకోకపోయినా నాకు బాగానే నచ్చింది. కానీ ఇనిషియల్ 3 ఎపిసోడ్స్ లాగ్ ఉండడం, ఫస్ట్ ఎపిసోడ్ నిద్ర పోవడం, ఫస్ట్ ఇంకా డెడ్ లాగ్ అనుకోవచ్చు. కొంచెం పేషెన్స్ ఉండాలా. 4th నుంచి వెళ్ళితే మంచి పికప్ అయింది. ఇక పాజిటివ్స్ అంటే పర్ఫార్మెన్సెస్ సూపర్ ఉన్నాయి. యాక్షన్ సీన్స్ అయితే మంచి డిజైన్ చేశారు. కతిర్ యాజ్ లింగం ఏమన్నా చేశారు. ఆ పర్ఫార్మెన్స్ సైలెంట్ గ్యాంగ్స్టర్ లెక్క మంచి చేశారు. కొంచెం మెచ్యూర్ యాక్టింగ్ అనిపించింది. ఆయన స్క్రీన్ ప్రేన్స్ కానీ ఆయన ఉన్న సీన్స్ కానీ భలేగా అంటే భలేగా వచ్చినాయి. అండ్ దివ్య భారతి అయితే వేస్ట్ అనిపించింది. అంటే ఆమె ట్రాక్ అంతగా ఎక్కలేదు. యాక్చువల్ లవ్ ట్రాక్స్ ఎవరి అంత ఎక్కలేదు. కతీర్ అండ్ ఇరు క్యాటర్లో పనిచేస్తారు. బోస్ వెంకట్ అనుకుంటా, ఆయన మాత్రం ఇంకా సూపర్ వేసారు. వీళ్ళిద్దరు బాగుంటది యాక్టింగ్. అండ్ ఒక పెద్ద ఆయన ఉంటాడు, ఆయన యాక్టింగ్ కూడా సూపర్ ఉంటుంది. లవ్ ట్రాక్స్ ఉంటాయి ఇద్దరు హీరోలవి. సో అవేం పెద్దగా మైనస్ అయింది. వాటి వల్ల ఫ్లో మిస్ అయింది సిరీస్ కి. ఒక యాక్షన్ డ్రామా మనం చూస్తా ఉంటే ఎక్కేస్తూనే ఉంటది. కానీ కొంచెం పేషెన్స్ పెట్టుకోవాలా చూడాలంటే మనం కొంచెం. ఇక నెగిటివ్స్ అంటే ఫస్ట్ 3-4 ఎపిసోడ్స్ లాగ్ ఉండే, కొంచెం పేషెన్స్ ఉండాలా. ప్లస్ ఎడిటింగ్ కూడా అంత పెద్దగా ఏం లేదు. సాంగ్స్ పెద్దగా ఏం నచ్చలేదు. ప్లస్ లవ్ ట్రాక్స్ పెద్దగా ఎక్కలేదు. కొన్ని ఫ్యామిలీ సీన్స్ కూడా కొన్ని ఎక్కలేదు. అండ్ దివ్య భారతి గారు అయితే వేస్ట్ అనిపించింది. ఆ సీన్స్ కానీ ఎక్కడ కొంచెం ప్లస్ అవ్వలేదు. మూవీ ఫ్లోని డిస్టర్బ్ చేసినాయి. మీ దగ్గర రిపిటేటివ్ అనిపించింది. అండ్ 3 ఎపిసోడ్స్ 5-6 నుంచి వెళ్ళి విలన్ ని రివీల్ చేసేటప్పుడు మనకు అంత జస్టిఫికేషన్ అనిపించదు. కామెడీ అనిపిస్తుంది. అంటే ఓకే, కాకపోతే ఆ స్ట్రాంగ్ విలన్ ఆర్క్ అప్పటిదాకా వెళ్ళిన దాన్ని కాస్త కొంచెం వీక్ చేసారు అనిపించింది లాస్ట్ ఫైనల్ ఎపిసోడ్స్ లో. క్లైమాక్స్ గుడ్ నోట్ తో ఎండ్ అయింది. అనుకున్న సీజన్ 2 ఉంటుందని. కానీ మధ్యలో కొంచెం ప్రెడిక్టబిలిటీ అయితే పెరిగిపోయింది. చూస్తుంటే ప్రెడిక్ట్ చేస్తాం మనం, ఓ ఇది అవుతుందని అనిపించింది నాకు కొన్ని చోట్ల. స్టోరీ విషయానికి వస్తే కబడ్డీ ఆడడానికి వెళ్ళిన మన లింగం అక్కడ అనుకోకుండా ఒక మర్డర్ చేయడు, కానీ తన మీద తోస్తారు. సో ఆ మర్డర్ చేయడంతో ఇక మర్డర్ మాఫియాలోకి, అందులోకి స్మగ్లింగ్ లోకి ఎంటర్ అవుతాడు. ఎంటర్ అయిన తర్వాత అతను ఒకరి దగ్గర మంచిగా పని చేసుకుంటూ పేరు తెచ్చుకుంటాడు. సో అతన్ని ఆపోజిట్ గ్యాంగ్ వాళ్ళు చంపిన తర్వాత ఆ పగ ఎలా తెచ్చుకున్నాడు, దానికి ఇతని ఫ్రెండ్ తిరుగుకి సంబంధం ఏంటి, సో మరి తిరుగు ఇతను ఆపోజిట్ అయ్యారా, సీజన్ 2 ఉందా దీనికి అని చెప్పేసి తెలవాలంటే మీది హాట్‌స్టార్‌లో అన్ని లాంగ్వేజ్లో స్ట్రీమ్ అవుతుంది, చూసేయండి. తెలుగులోనే ఉంది. డబ్బింగ్ బాగానే ఉంది. తెలంగాణ యాస అంత సెట్ అవ్వలేదు. డబ్బింగ్ బాగా చెప్పినా కూడా ఆ యాక్టర్స్కి అంత సెట్ అవ్వలేదు. అండ్ నాకు ఇంకా మేజర్ నెగిటివ్ ఏమనిపించిందంటే సాంగ్స్ అన్ని తమిళ్లోని కొట్టారు సైలెంట్ గా. అబ్బబ్బో అనుకున్నా, కొంచెం తెలుగులో కొడితే బాగుండు కదా అనిపించింది. అదైతే నాకు నచ్చలేదు. యాజ్ ఏ డబ్బింగ్ చేసినప్పుడు డబ్బింగ్ ఆర్టిస్ట్ అయినా కూడా చూసుకోవాలి ఇలాంటివి. మన ఇందులోకి పోయి అడాప్టబిలిటీ అంత ఉంటేనే అంత రీచ్ అయ్యిద్ది అనమాట. సో ఇప్పుడు మిర్జాపూర్ వచ్చింది, తెలుగు డబ్బింగ్ వచ్చింది. ఎట్లుంటుంది తెలుగు డబ్బింగ్? సూపర్ ఉంటుంది. సో అలా డబ్బింగ్ ఎక్కడో మిస్ అయిందని అనిపించింది. సాంగ్స్ కూడా పెద్దగా ఏం నచ్చలేదు. లవ్ ట్రాక్స్ కూడా పెద్దగా ఏం బాగాలేవు. ఫస్ట్ కొన్ని ఎపిసోడ్స్ అయితే 1.5 స్పీడ్లో పెట్టి చూసుకోవచ్చు మీరు. ఎప్పుడైతే లింగం యొక్క రైజ్ స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి 4th ఎపిసోడ్ నుంచి మంచిగా 1x స్పీడ్లో పెట్టుకుని చూడండి, మంచి ఎక్కేస్తుంది. చూస్తూ ఉంటే అసలు ఏమన్నా స్క్రీన్ ప్రేన్స్ అనిపించింది నాకైతే. లింగం తీరు ఫ్రెండ్షిప్ బాగుంటుంది స్టార్టింగ్లో, కానీ వాళ్ళిద్దరు ఎనిమిస్ అయ్యి, ఇది కొంచెం స్పాయిలర్, కానీ వాళ్ళిద్దరు కొంచెం ఎనిమిస్ అయ్యేటప్పటికి లింగం వన్ సైడ్ అనిపిస్తుంది. ఈ తిరుది ఏముందిలే, పెద్ద విలన్ రోల్ అయితే లేదు, పెద్దగా ఏం అనిపించదు ఆయనకి. అసలు ఆయనకి తగ్గుతాడైనా అనిపిస్తుంది మనకు కొన్ని చోట్ల. ఆ రేంజ్ డామినేషన్ ఉండే లింగంది. సో ఆయన రైస్ చూపించారు. కానీ ఫస్ట్ కొన్ని జైల్ సీన్స్ కానీ కొన్ని చాలా అంటే చాలా లాగ్ ఉండే. కబడ్డీ సీన్స్ కూడా లాగ్ ఉండే. కబడ్డీ సీన్లో ఒక చోట ఉలిక్కి పడతాం మనం, అరే ఈ మటర్ భలే జరిగింది, భలేశ్వరు లింగం మీద అని అనిపిస్తుంది. సో అవి పోలిస్తే ఫస్ట్ 3 ఎపిసోడ్లే చాలా అంటే చాలా లాగ్ ఉంటుంది. 4th ఎపిసోడ్ నుంచే మీరు కాన్సన్ట్రేట్ చేయాలన్నమాట. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. కొంచెం తమిళ్ ఫ్లేవర్ ఎక్కువ కనిపించింది నాకైతే. క్లైమాక్స్ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ కొంచెం సీజన్ 2 మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే పెంచింది. ఇది తెలుగులో స్ట్రీమ్ అవుతుంది హాట్‌స్టార్‌లోనే. సో ఈ రోజు వచ్చింది, నిద్రపోకుండా మీకోసం చూసిన. సో ఈ కష్టాన్ని కొంచెం సబ్స్క్రైబ్ కొట్టి, లైక్ కొట్టి కొంచెం సపోర్ట్ ఇస్తారని చెప్పి ఆశిస్తున్నా. అండ్ మీరు కూడా చూసిన వాళ్ళు
ఏమనిపించింది కింద కామెంట్ చేయండి. చూడని వాళ్ళకి ఏమనిపించిందో చూసిన తర్వాత కింద కామెంట్ చేయండి. అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ రివ్యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హెల్ప్ అండ్ లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్. బై బై.